మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పాత దేవుని ఫోటోలు, దేవతల విగ్రహాలు వంటి పూజా సామగ్రిని చెత్తలో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కేంద్రం వద్ద అప్పగించాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ తాము సేకరించిన పూజా సామగ్రిని గౌరవప్రదంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా వాలంటీర్లుగా పాల్గొని సహకరించాలని కోరారు. మన విశ్వాసాన్ని గౌరవిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సందేశంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, వేస్ట్ చెత్తని మనం వేరే రకంగా డిఫరెంట్గా చెత్త వస్తుంది, మనకి వాటిని హ్యాండిల్ చేస్తున్నాము. కానీ ఒక ప్రత్యేకంగా మనకు ఒక డౌట్ ఉంటుంది, దైవికమైనటువంటి డివైన్ వేస్ట్ ఏదైతే దేవుడి పటాలు, విగ్రహాలు మన రోజులో ఇంకా వాడనివి, మనం దగ్గర విగ్రహాలు కొంచెం పగిలినవి కానీ, అద్దాలు ఫ్రేమ్స్ అద్దాలు పోయినవి కానీ, పాతవైనవి కానీ మనకి ఏం చేయాలో మనకి తెలియదు. సో వాటిని ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో, ఇంట్లో పూజలో పెట్టుకోలేము, వాటిని వాడలేము. కొందరు తీసుకొచ్చి చెరువు పక్కన కానీ, గుళ్ళలో కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. సో వీటిని మనం నిత్యం పూజలో వాడుకొని ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలో అర్థం కాదు, ఏ రకంగా వేయాలి. దివ్యమైన వస్తువులు వాటి చెత్తలో పడలే కలపలేదు. కాబట్టి వాటి గురించి ఒక నూతనమైన కార్యక్రమం వినూత్నంగా తీసుకోవడం జరిగింది. వాటికి ఒక దేవాలయాలు ఉన్న కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాటి అటువంటివి ఏవైతే ఉన్నాయో విరిగిపోయిన విగ్రహాలు కానీ, పాతవి కానీ పూజలో పెట్టని, ఫోటో ఫ్రేమ్లు, పుస్తకాలు వాడని, పూజలు లేని అవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. వాటిని అదేవిధంగా కమ్యూనిటీ సహాయంతో, గుడి యాజమాన్యం సహాయంతో కమ్యూనిటీ ప్రజలు ఇక్కడున్న స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ సహాయం తీసుకొని ఏవైతే వస్తున్నాయో సేకరించినవి ప్రాపర్గా వాటికి ఒక శాస్త్రోక్తంగా ఉద్వాసన వాటికి చెప్పి తర్వాత వాటిని డిస్మాంటిల్ చేసి దాన్ని ప్రాపర్గా రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ప్రతి 4వ శనివారం, ఇవాళ 4వ శనివారం జూలై నెల, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 4వ శనివారం కార్యక్రమం గుళ్ళో చేపట్టడం జరుగుతుంది. నేను ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీ దగ్గర ఇటువంటి డివైన్ వస్తువులు ఏమైనా ఆర్టికల్స్ ఉంటే, విగ్రహాలు కానీ, పటాలు కానీ, పుస్తకాలు కానీ వాడనివి, పూజలు లేనివి దయచేసి ఇక్కడికి తీసుకురాగలరు, ఇక్కడ ఊళ్ళో సమర్పించగలరు. అదేవిధంగా మీ వంతు సహకారం వాలంటీర్స్, స్వచ్ఛంద కార్యకర్తల రూపంలో మాకు ఇక్కడ టైం కొంచెం వెచ్చించి వీటిని డిస్మాంటిల్ చేయడంలో సహాయపడాలని కోరుతున్నాము. ఇది వీటిని